Hello all, welcome back to my new vlog. ఇవాళ వచ్చేసి డిసెంబర్ 25th అండి, క్రిస్మస్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ క్రిస్మస్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సింధు. ఐమ్ అ మామ్ ఆఫ్ 2 kids and I'm an IT employee. Please do watch all my previous videos and don't forget to subscribe to my channel for more upcoming videos. Look, Santa came. Santa came? Yeah. How do you know? Because look, there's presents under the tree and it says from Santa. Oh, it says from Santa. And I got this. I got 2 presents from Santa. Those 2 for you? Yeah? For you? Yeah? Mari Chelliki? Not that little. Oh, maybe one is for you and one is for Chelli? No. This is the... What is your gift, Chaitra? It's a unicorn Lego set. Oh, wow. You asked for toy horse, right? So Santa gave you unicorn? Yeah. Wow, you liked it? Yes. Good job. And there's a little funny duck. Nice. I think ours are... Oh, airplane! I have tons of... What is that, Arya? Airplane! Airplane? Tons of airplanes. Oh. It's a blue airplane. I think a pictures అట్లున్నాయి నాన్న, మరి ఏ కలర్ ఎయిర్ప్లేన్ తెలియదు మనకి. Okay. Open the rest of Can you help Arya to open the box? ఇప్పుడు నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఎగ్ దోశ వేసాను పిల్లలకి అండ్ మేము కూడా దోశ తినేసాము. ఆ తర్వాత చూసారు కదా, పిల్లలు క్రిస్మస్ ప్రెజెంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను లంచ్ కోసము దొండకాయ కర్రీ అండ్ పచ్చి పులుసు చేస్తున్నానండి. సో పచ్చి పులుసు నేను కొంచెం వెరైటీగానే చేస్తాను. బేసిక్గా ఇలా తాలింపులాగా వేసేసి ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు పులుసు వేస్తాను అనమాట. సో ఒక 1 hour పక్కన పెట్టేస్తాను. సో దట్ మేము తినే టైంకి ఆనియన్స్లోకి ఆ రసం అంతా లాగేసుకుని చాలా టేస్టీ వస్తుంది. లంచ్ చేసేసి మేము ఇప్పుడు మూవీకి వచ్చామన్నమాట. సో ముఫాసా కిడ్స్ మూవీ వచ్చింది కదండి, అది చూడ్డానికి వచ్చాము. ఈ థియేటర్ వచ్చేసి మాల్లో ఉంటుంది, ఏఎంసీ థియేటర్ అనమాట. చైత్ర ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది మూవీ చూడ్డానికి. ఆర్య ఎంత చూస్తుందో తెలీదు, దానికి ఫస్ట్ టైం అనమాట దాన్ని థియేటర్కి తీసుకురావడం మూవీకి. సో చూడాలి ఏం చేస్తుందో. ఆర్యకి ఎప్పుడు నేనే కావాలి, నన్ను కూడా రమ్మని పిలుస్తుంది ఆర్య. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్లో అలో చేయమంటున్నారు అనమాట. సో అందుకని సునీల్ మళ్ళీ వేరే దగ్గర ట్యాగ్స్ వేయించడానికి వెళ్తున్నారు. అండ్ ఇది చూసారా, ఇవన్నీ షాప్స్ ఉంటాయి. ఆర్య మొత్తానికి మూవీ చాలా బాగా చూసిందండి, లయన్స్ ఉండడం వల్ల. ఇంక ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. బెండకాయ కూర వేసేస్తున్నాను ఈవినింగ్కి.
ఇంకా ఇవాళ క్రిస్మస్ నెక్స్ట్ డే అండి. చూడండి స్నో ఎలా పడుతుందో, అసలు మొత్తం వైట్, ఎక్కడ చూసినా వైట్ వైట్గా ఉంది సిటీ మొత్తం. అండ్ ఇవాళ మా ప్లాన్స్ వచ్చేసి, నేను మా ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేశానండి. ఒక 3 ఫ్యామిలీస్ వస్తున్నారు. సో వాటికి రిలేటెడ్ ప్రిపరేషన్స్ అన్నీ చేయాలి. ఫుడ్ ఆల్సో నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసేయాలి. సో ఇంకా నేను ఇప్పుడే లేచి కిందికి వచ్చాను. సో స్నో అంతా చూడండి, ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుందండి స్నో పడినప్పుడు. బట్ బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. బయటికి వెళ్తే మాత్రం చాలా చల్లగా ఉంటుంది. యాక్చువల్లీ స్నో పడిన రోజు అంత చల్లగా ఉండదు. ఆ నెక్స్ట్ డే నుంచి ఎప్పటి నుంచి అయితే అది చల్లదనానికి ఫ్రీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి బాగా కోల్డ్ ఉంటుందన్నమాట. బయటికి వెళ్తే టూ మచ్ చిల్స్ ఉంటాయి. ప్లస్ మా దగ్గర విండ్స్ కూడా ఎక్కువ. సో చిల్ బాగా ఉంటుంది. యాజ్ యూజువల్ నాకు మార్నింగ్ టీ పడాల్సిందే. సో దిస్ ఇస్ మై మార్నింగ్ టీ. కిడ్స్ అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. కిడ్స్ ఆడుకుంటున్నారు. ఆర్యకి నా హెల్ప్ వద్దంట. హాయ్ చైతు. హాయ్ అమ్మా. ఏంటిది? యూనికార్న్. యూనికార్న్ లెగో? Yes. వావ్, నువ్వే చేసావా మొత్తం? Yes, it's a rainbow unicorn. రెయిన్బో యూనికార్న్. ఎలా చేసావు లెగో నువ్వు? Oh, ఏదో బుక్ ఉంది. ఏం బుక్? మాన్యువలా? ఈ బుక్ పేజెస్ చూపినా? ఫస్ట్ ఇది ఇట్లా పిక్చర్ చూపిస్తుంది ఎట్లా చేయాలో. ఫస్ట్ డంప్ చేసావన్నీ, ఇక్కడ ఇది చేసా. అవి స్టెప్స్ ఫాలో అయ్యావా? స్టెప్స్? ఓకే ఓకే, గుడ్. 1 by 1 స్టెప్ ఫాలో అవుతూ చేసావా? కొంచెం హెల్ప్ కావాలి నాకు. కొంచెం హెల్ప్ తీసుకున్నావా? ఓకే, సరే. ఇవంతా ఉన్నాయి. లాస్ట్ పేజ్ చూపిస్తా. చూపించు. ఇది లాస్ట్ పేజ్. ఓ వావ్, నైస్. నీ యూనికార్న్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది కదా? గుడ్ జాబ్. నేను ఇక్కడ సాంబార్ ప్రిపరేషన్స్ చేస్తున్నానండి. ఒకవైపు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఈ పప్పులో చింతపండు పులుసు, సాల్ట్, కారము, పసుపు అన్నీ కలిపి ఎనిపేస్తాను. పిల్లల ప్లే రూమ్ చూడండి ఎలా చేశారో. ఇదంతా ఇప్పుడు క్లీనప్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి అన్నీ చిందరవందరగా పడేశారు. ఇప్పుడు క్లీనింగ్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి నేను స్టార్టర్కి పానీపూరి చేద్దాం అనుకున్నాను. సో చెనా నైట్ నానబెట్టేసి పెట్టుకున్నా. ఇంక ఇప్పుడు ఈ వెజిస్ చెనా కలిపి కుక్ చేసేస్తాను, ప్రెషర్ కుక్. అండ్ మసాలా రెడీగా పెట్టేసుకున్నాం అనేసి మసాలా ముందే చేసేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి డెసర్ట్ కోసం డబుల్ కా మీఠా చేస్తున్నానండి. సో దానికోసం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకుంటున్నాను బేసిక్గా. సో అన్ని ఎడ్జెస్ అన్నీ తీసేసి ఆ తర్వాత ఒక్కొక్క స్లైస్కి నాకు 6 పీసెస్ వస్తాయన్నమాట. సో ఈ ఎడ్జెస్ ఏవైతే తీసానో వీటితోటి బ్రెడ్ క్రమ్స్ కూడా చేసుకోవచ్చు మనము. అలా స్లైసెస్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇలా క్యూబ్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట. లైక్ 1 inch క్యూబ్ అట్లా, 2 inches క్యూబ్ అట్లా అనమాట. సో వీటిని నేను ఇలా కట్ చేసేసుకొని
ఒక 1 అవర్ ఫ్రీజర్‌లో పెట్టుకొని, ఆ తర్వాత ఫ్రై చేసుకుంటాను. సో దట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ ఇది వైట్ బ్రెడ్ తీసుకున్నాను నేను. సో ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది. నేను డైరెక్ట్ ఆయిల్‌లో వేసి ఫ్రై చేస్తే అవి చాలా మషీగా అయిపోతాయి. సో అందుకనేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. కొంచెం డ్రై అయిపోయి గట్టిగా అవుతాయన్నమాట అవి. సో అవి ఫ్రై చేసుకున్నప్పుడు నాకు క్రంచీగా అవుతాయి అవి. అండ్ ఆల్సో డబుల్ కా మీఠాలో కూడా మనం ఎప్పుడైతే సిరప్‌లో వేసి అది ఆ సిరప్ అంతా పీల్ చేసుకుంటుందో బ్రెడ్, మరీ మెత్తగా మషీగా అవ్వకుండా కొంచెం మనకి క్రంచీ ఫీల్ ఉంటుందన్నమాట లాస్ట్‌లో తినేటప్పుడు కూడా. సో అందుకనేసి నేను ఫ్రీజర్‌లో పెట్టుకుంటున్నాను. అండ్ నేనిక్కడ 10 తీసుకున్నానండి. 10 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ నాకు ఎంతమంది 3 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా! సో ఇంచుమించు 20 మెంబర్స్ అవుతారు. అంటే మాతో కలిపి. సో అందరికీ సరిపోయేలాగా తీసుకున్నాను. ఐయామ్ నాట్ ష్యూర్ క్వాంటిటీ ఎంత అవుతది అని. బికాజ్ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను నేను. నాకు అస్సలు ఐడియా లేదు ఎంత క్వాంటిటీ అవుతది ఏంటి అని. బట్ ఐ వాంటెడ్ టు ట్రై బికాజ్ ఎప్పుడూ కూడా లైక్ గులాబ్ జామ్ అలా చాలా రెగ్యులర్ డెసర్టే అవుతున్నాయి. ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా డబుల్ కా మీఠా స్టార్ట్ చేశాను. చూద్దాం ఎలా వస్తుందో. మోస్ట్‌లీ ఐల్ ట్రై టు రికార్డ్ అండ్ షేర్ ఇట్ విత్ యూ. బట్ మధ్యలో ఏవైనా మిస్ అయితే ఐయామ్ సారీ. బట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేస్తే కంపల్సరీ నేను షేర్ చేసుకుంటాను హోల్ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి నేను ఈ క్యూబ్స్ అన్నీ ఒక ప్లేట్‌లో స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఫ్రీజర్‌లో పెట్టడం కోసం. సో ఇప్పుడు నేను వీటిని ర్యాప్ చేసేసి ఆహ్, ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను ఒక 1 అవర్. ఆ తర్వాత తీసి నేను డీప్ ఫ్రై చేసేసుకుంటాను. కిడ్స్ పడుకున్నారు. ఇద్దరిని పడుకోబెట్టేసాను. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తే చక్కగా ఆడుకోవచ్చు ఎక్కువసేపు అని చెప్పేసి. సో అందుకని ప్రశాంతంగా ఇప్పుడే నేను ప్రిపరేషన్స్ చేసేసుకుంటే బెస్ట్ వాళ్ళు లేచేలోపు అని చెప్పేసి సాంబార్, పానీపూరి మసాలా అండ్ డెసర్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ముందు. మిగతావి మాత్రం కొంచెం మెల్లగానే చేస్తాను. అండ్ బిర్యానీ మ్యారినేషన్ కూడా చేసి పెట్టేసుకున్నాను లాస్ట్ నైటే ఫ్రిడ్జ్‌లో. ఈ బ్రెడ్ వచ్చేసి ఆయిల్ ఆర్ నెయ్యి దేంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుతూ ఫ్రై చేసేయాలి. అండ్ క్విక్‌గా ఫ్రై అయిపోతాయి ఇవి. చాలా క్రంచీగా వచ్చాయి నాకైతే. బట్ మధ్యలో నేను సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడము కుదరలేదండి. సో ఇది ఫైనల్ అవుట్‌పుట్. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది. నేను ట్రై చేసి చూసాను గూడా కొంచెం. నేను పన్నీర్ కుర్మా కూడా చేద్దామనుకున్నాననమాట. సో, దానికోసం కూడా మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి కర్డ్‌లో సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, కొరియండర్ పౌడర్ ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో క్యాష్యూస్ అండ్ ఎండుమిర్చి నానబెట్టాను. అవి టొమాటోస్‌తో కలిపి ప్యూరీలాగా హ్మ్, గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాననమాట. సో, ఇవి బేసిక్‌గా పన్నీర్ కుర్మాకి కావాల్సిన మసాలా.
సో పన్నీర్ కుర్మా కోసం ప్యూరీ కావాలని చెప్పాను కదా, సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ టొమాటోస్ కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నాకు తర్వాత టైం లేకపోతే నేను ఎక్కువసేపు అది మగ్గించలేకపోతే పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ముందు బాయిల్ చేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకుందాం అనుకుంటున్నాను. టొమాటోస్ కూల్ డౌన్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ క్యాష్యూస్ అండ్ ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేస్తాను. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపేస్తాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి, పులుసు కర్రీ అండ్ పన్నీర్ కర్రీ. సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, 4:30 అవుతుంది టైమ్. సో ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేసేసాను ఇవి కూడా. సో ఈ కర్రీస్ అయిపోయిన తర్వాత బిర్యానీ కూడా చేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పన్నీర్ కుర్మాకి కావాల్సింది రెడీ అయిపోతుంది, గ్రేవీ చూడండి, ఆల్మోస్ట్ పన్నీర్ గ్రేవీ రెడీ. చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ చేసేటప్పుడు రికార్డ్ చేయడం కుదరలేదు. సో ఇప్పుడు 6:30 అయింది టైము. ఫ్రెండ్స్ కాల్ చేశారు స్టార్ట్ అయ్యామని చెప్పేసి. సరే ఇంకా వాళ్ళు వచ్చేలోపు పానీపూరి అంతా సెటప్ చేసి పెడదామని చెప్పేసి ఇక్కడ చూడండి పానీపూరి మసాలా, పానీపూరి, యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి పానీపూరి. సో ఒకేసారి పెట్టకుండా బౌల్లో కొన్ని కొన్ని తీసి పెట్టాను అనమాట. అండ్ పానీ అండ్ ఆనియన్, యమ్మీ యమ్మీ పానీపూరి. నేను చేసిన డిషెస్ అన్నీ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా నచ్చాయండి. మంచిగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి, కాసేపు చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇదండి ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.